స్కూలు స్లమ్ పిల్లల పాలిట వరం. కూలీలు, ఆటో డ్రైవర్ల పిల్లలను చేరదీసి ప్రయోజకులను చేస్తోంది. ఆలురాని పిల్లల్ని అవలీలగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగేలా తీర్చిదిద్దుతోంది. సమాజ సేవే లక్ష్యంగా పేద పిల్లల్ని సరస్వతి పుత్రులుగా మారుస్తోంది. మురికివాడల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్కూల్లో చేరాలంటే వేలకు వేలు ఫీజులు, లక్షల్లో డొనేషన్లు. విద్యార్థులను భావి భారత పౌరులుగా మార్చడం అటుంచి వారిని యంత్రాలుగా మార్చేస్తున్న స్కూళ్లు ఎన్నో. అలాంటి అన్ని అవలక్షణాలకు ఆ స్కూల్ చాలా దూరం. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా 3Dలో క్లాసులు నిర్వహిస్తోంది. ఇంత చేస్తున్న ఈ స్కూల్లో పిల్లలకు ఫీజులుండవు. గ్రేటర్ హైదరాబాద్లో మురికివాడలకు కొదవే లేదు. వందల సంఖ్యలో ఉన్న స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు పూట గడవడమే కష్టం. అలాంటి వారి పిల్లల్లో స్కూలు ముఖం చూసేవారిని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. పిల్లలను చదివించే స్తోమత లేకపోవడంతో పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు దగ్గరలోని ప్రభుత్వ స్కూళ్లకు పంపించినా పనీయుడు రాగానే పనులకు పంపిస్తారు. తర్వాత వారు కూడా తల్లిదండ్రుల మాదిరిగా శ్రమజీవులుగా, కూలీలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో కేర్ అనే స్కూలు మంచి ఆశయంతో ప్రస్థానం మొదలుపెట్టింది. చెంచల్గూడ జైలు ఎదురుగా ఉన్న సందులో కుర్మాగూడ అనే ప్రాంతం ఉంది. ఎన్నో మురికివాడలు ఉన్న ఈ ప్రాంతం మతపరంగా ఎప్పుడూ సున్నితంగా ఉండేది. ఎప్పుడు గొడవలు జరుగుతాయోనన్న టెన్షన్ ఎప్పుడూ ఉండేది. దాంతోపాటు అక్షరాస్యతలో ముస్లిం బాలికలు అట్టడుగునా ఉన్నారు. అందుకే చదివే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకంతో మురికివాడల పిల్లల కోసం కుర్మాగూడ అకాడమీ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ కేర్ అనే స్కూలును 16 ఏళ్ల క్రితం ప్రారంభించారు మొహమ్మద్ వహీర్ అన్సారీ. స్థానికుల సహకారంతో మురికివాడల్లో పర్యటించి తల్లిదండ్రుల్ని ఒప్పించి విద్యార్థులను బడిలో చేర్పించారు. మొదట్లో ఈ స్కూలు కటిక నేలపైనే నడిచేది. తొలి ఏడాది నర్సరీ పిల్లలతో మొదలైన స్కూలు క్రమేణా తరగతులను పెంచుకుంటూ పాఠశాలను విస్తరించారు. ఏడాదికో ఫ్లోర్ కట్టుకుంటూ పోయి ఇప్పుడు కేర్ స్కూలును అకాడమీగా మార్చారు. తమ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పిస్తున్నారన్న కృతజ్ఞతాభావంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉచితంగా నిర్మాణ పనుల్లో పాలు పంచుకుని తమ వంతు సహాయం చేశారు. ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం కేవలం నర్సరీ పిల్లలనే చేర్చుకుంటారు. వారు 10వ తరగతి చేరుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతూ విలువలతో కూడిన చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఇక్కడ ఫీజులనే మాటే వినిపించదు. మొత్తం 580 మంది పిల్లలకి ఉచితంగా చదువు చెబుతున్నారు. వీరంతా మురికివాడల నుంచి వచ్చిన పిల్లలే. ఈ స్కూల్లో అంతా ఇంగ్లీష్ మీడియమే. అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇక్కడ చదివిన పిల్లలు మంచి మెరిట్ కనబరుస్తూ ఉండటంతో చాలా మంది విద్యార్థులను నారాయణ, శ్రీ చైతన్య వంటి కాలేజీలు ఫ్రీగానే ఇంటర్మీడియట్లో చేర్చుకుంటున్నాయి. ఇక్కడ చదివిన ఓ విద్యార్థినికి మెడిసిన్లో 9000 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న 6 అమ్మాయిలు ఇక్కడే టీచర్లుగా పనిచేస్తున్నారు. తమలాగా మురికివాడల్లో ఉంటున్న పిల్లలకు చదువు నేర్పించి చక్కటి ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటున్నారు. రోడ్డు పక్కన ఫోటోలకు లామినేషన్స్ వేసే వ్యక్తి కూతురైన ఫిర్దౌస్ బేగం ఇక్కడే చదువు పూర్తి చేసి టీచర్ గా తన వంతు సాయం చేస్తోంది. यहीं पर पढ़े हुए, यहाँ पर टीचिंग कर रहे हैं। यहाँ पर 3 इयर्स कंप्लीट हुआ। उनके यहीं पर पढ़ के पढ़ाना अभी वही गुड एक्सपीरियंस हुआ। उनके घर का माहौल सही नहीं मिला वो लोग को, तो मतलब पेरेंट्स पढ़े लिखे नहीं है वो लोग, तो इसलिए यहाँ पर ही अच्छा माहौल मिला हुआ थी, वो लोग बाद में अच्छा कर सकते। ఇక్కడే చదివి డోనర్ సహాయంతో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన అనిత సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. తనకు ఓనమాలు నేర్పిన కేర్ స్కూల్ కు సహాయపడాలని స్కూల్ ఇన్ఛార్జిగా సేవలందిస్తోంది. అటెండర్ అయిన తండ్రికి తాము 3 ఆడపిల్లలమని చదివించే స్తోమత ఆయనకు లేదన్నారు. అందుకే ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న పేద పేరెంట్స్ కు ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు. ఎవరితోనైనా పోటీ పడగలమనే ధీమా ఇచ్చిన కేర్ స్కూల్ కు జన్మతా రుణపడి ఉంటామంటున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే ఇక్కడ ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కి ఏదో హెల్ప్ చేయడము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ వచ్చేసి నాన్న అటెండర్ సార్, మా మమ్మీ హౌస్ వైఫ్. భవిష్యత్తులో సివిల్ సర్వీస్ చేద్దామని ఒక ఎయిమ్. కుర్మాగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్నపిల్లలకు ఈ విద్యాలయమే పెద్ద దిక్కు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు మోయలేని పేదలు, ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం లేని పేరెంట్స్ ఇక్కడే తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ తమ పిల్లలకు పూర్తి భద్రత ఉండటంతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందుతూ ఉండటంతో అమ్మాయిలను చేర్పించేందుకు ముస్లిం మహిళలు సైతం ఆసక్తి కనబర్చుతున్నారు.
షహనాజ్ అనే మహిళ తన 4 ఆడపిల్లలను ఇదే స్కూల్లో చదివిస్తోంది. పెద్దమ్మాయి 6వ తరగతి చదువుతూ ఉండగా చిన్నమ్మాయి నర్సరీలో చేరింది. భర్త ఏసీ మెకానిక్ కావడం వల్ల చదివించే స్తోమత లేదన్నారు. తమ పిల్లలంతా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతారన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది షహనాజ్. और मैं मेरे बच्चों को यहाँ पर ही पूरा 10th तक पढ़ाना चाह रही हूँ, क्योंकि यहाँ के टीचर्स वगैरह पूरे अच्छे हैं, इंग्लिश में बात करना सिखाते हैं बच्चों को. मेरे शौहर एसी मैकेनिक तो थोड़ा प्रॉब्लम है, इसलिए मैं ये स्कूल अच्छा है बोल के यहाँ पर तालीम है. ఈ స్లమ్ పిల్లల స్కూల్లో కేవలం చదువే కాదు, వారిని విజేతలుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తున్నారు. కార్పొరేట్ ఎక్స్పోజర్ కోసం ఐటీ కంపెనీలు, బిజినెస్ స్కూళ్లకు ఇక్కడి పిల్లలను తీసుకెళ్తూ ఉంటారు. అడపాదడపా బయట ప్రొఫెషనల్స్ తో మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తారు. మురికివాడల జీవితాల్లో వెలుగులు నింపడమే కేర్ స్కూలు లక్ష్యమని ఫౌండర్ మహమ్మద్ వహీర్ అన్సారీ చెబుతున్నారు. పిల్లలు డ్రాపౌట్ కాకుండా తల్లిదండ్రులకు తరచూ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వారి ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను మరింత పెంచేందుకు బయటి ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్ను కళ్లకు కట్టేందుకు ఐటీ ప్రొఫెషనల్స్, బిగ్ షాట్స్ ను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. These kids should not go to the same profession which their parents were following. We want to break that vicious cycle of going into same profession. Now you can see it, as I quoted you, most of them, they are changing their lives. Like some of our students who studied from this school, completed intermediate, and they came back and working as teachers. పేరుకే స్లమ్ పిల్లల స్కూల్, కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసుకోరు. ఇక్కడ చదువు చెప్పే విధానం సూపర్. డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రొఫెషనల్ టీచర్స్. ఒక్క చదువే కాదు, మానవతా విలువలను పెంచడంలోనూ కేర్ స్కూల్ది ప్రత్యేక స్థానం. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలంతా మురికివాడల్లో నివసిస్తున్నవారే. వీరి పేరెంట్స్ కూలీ నాలి చేసుకుని జీవితాన్ని నెట్టుకొచ్చేవారే. 60% మంది పిల్లల తండ్రులు ఆటో డ్రైవర్లు, మిగిలిన వాళ్ళు పెయింటర్స్, రిక్షా పుల్లర్స్, తోపుడు బండ్ల మీద పండ్లు, పూలు, కూరగాయలు అమ్ముకునేవారే. ఇక్కడికి రాకముందు ఈ పిల్లలకు కనీసం ఏబీసీడీలు కూడా వచ్చేవి కావు. అయితే స్లమ్ జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న సంకల్పంతో మహమ్మద్ వహీర్ అన్సారీ కేర్ స్కూలును ప్రారంభించారు. డోనర్స్, స్థానికుల సహాయంతో ఈ స్కూలును నడిపిస్తున్నారు. ఇంత చేస్తున్న డోనర్స్ నుంచి ₹1 కూడా తీసుకోరు. డోనర్స్ తమకు చేతనైనంత మేర పాఠశాల విద్యార్థులకు అవసరమైన సరంజామాను స్పాన్సర్ చేస్తారు. స్కూల్ మెటీరియల్, పుస్తకాలు, డ్రెస్ మెటీరియల్ కూడా డైరెక్ట్ గా కంపెనీల నుంచే కొనుగోలు చేస్తారు. చదువుతో పాటు విద్యార్థుల మేధాశక్తిని పెంచే అన్ని చర్యలను తీసుకుంటున్నారు. అందుకే అక్కడి పిల్లలు చాలా బ్రిలియంట్ గా ఉన్నారు. The school is very fantastic. I am from in Care School. I am from 4th standard last year. From last year, I was like I felt very happy when my Harsha Bhaiya and all the Didis. In other schools, there were not Teach for India classrooms. In this school, there are Teach for India classrooms. వీరి తెలివితేటలను గుర్తించిన టీచ్ ఫర్ ఇండియా అనే ఎన్జీఓ 6 టీచర్లను కేర్ స్కూల్ కు అటాచ్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కో క్లాస్ ను అడాప్ట్ చేసుకుని తమ టాలెంట్ నంతా రంగరించి స్లమ్ పిల్లలను టాప్ లో నిలుపుతున్నారు. హర్ష అనే మాస్టర్ అంతకుముందు యాక్సెంచర్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్. ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జాబ్ కు బ్రేక్ ఇచ్చి టీచ్ ఫర్ ఇండియా ద్వారా కేర్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్ కావడంతో మిత్రుల సహాయంతో తన క్లాస్ రూమ్ ని డిజిటల్ క్లాస్ రూమ్ గా మార్చాడు. ప్రొజెక్టర్ ద్వారా మంచి సందేశాన్నిచ్చే చిత్రాలను ప్రదర్శిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గూగుల్ ఎర్త్ 3D సహాయంతో ప్రపంచాన్ని పిల్లల కళ్ళకి కడుతున్నాడు. అంతేకాదు, ఎవరి సాయం లేకుండా ప్రపంచాన్ని జయించిన విజేతల ఫోటోలను క్లాస్ రూమ్ గోడలకి అతికించి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నాడు. సో దిస్ క్లాస్ ఈజ్ అ డిజిటల్ క్లాస్ రూమ్, స్మార్ట్ క్లాస్. ఈ పిల్లలు బయట పిల్లలతో వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళు గూగుల్ ఎర్త్ మీద మ్యాథ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారనమాట. టాప్ వ్యూ, బాటమ్ వ్యూ అవన్నీ నేను వీళ్ళకి దీంతో నేర్పించాను. కాలేజెస్ సచ్ యాజ్ ఐఎస్బి, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ అవన్నీ ఇక్కడ కూర్చొని వీళ్ళు చూసేస్తారు. 360 డిగ్రీ వ్యూ ఊరికి చూపిస్తూ ఉంటారు. సో నా హోల్ ఇదేంటంటే టెక్స్ట్ బుక్ కంటే బయట ప్రపంచంలో చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. సో ఎక్స్పోజర్ అండ్ యాక్సెస్ ఈ పిల్లలకు ఉందంటే చదువు ఆటోమేటిక్గా వస్తుందనే ఒక నమ్మకం నాకు. నిజంగానే ఇక్కడ స్టూడెంట్స్ లో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చక్కటి ఇంగ్లీష్ లో ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా ప్రసంగిస్తారు ఈ స్కూలు పిల్లలు. కెమెరా ముందు జంకు లేకుండా దూసుకుపోతారు. చదివేది 5వ తరగతి అయినా 10th క్లాస్ స్టాండర్డ్స్ ను సంపాదించారు. స్లమ్ లో నివసించే ఆఫీస్ బాయ్ కూతురైన హజ్రా ఇంగ్లీష్ వింటే మనకి మతి పోతుంది.
every day during the break he would eat junk food such as kurkure, chips, etc., etc. After eating junk food he would get very cranky and disturb the entire class. I would be very afraid of him. ఆటో డ్రైవర్ యషాద్ ఖాన్ కుమారుడు షాదన్ ఖాన్ది కూడా అదే స్పీడ్. ఏబీసీడీలు కూడా రాని తాను ఇక్కడ జాయిన్ అయ్యాక చాలా ఇంప్రూవ్ అయ్యానంటున్నాడు. ABCD तक नहीं आता था. My हर्षा भैया and दीदीज and sirs came and उन्होंने सिखाया कि ऐसा पढ़ना ऐसा नहीं. तो he didn't beat and didn't cooperates. कुछ नहीं करते. He समझा के काम. I read it about English very nice. ఇక్కడ చదివే పిల్లల గోల్స్ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. స్లమ్ పిల్లలని చిన్నబుచ్చుకోకుండా సమాజాన్ని మార్చాలన్న పట్టుదలతో ఉంటారు ఇక్కడి పిల్లలు.